अपना राजेश भाई। हाय गाइस, वेलकम बैक टू अवर न्यू ब्लॉग। हम जा रहे हैं आज तिलक सिंदूर और आज संडे है तो हम संडे को बर्बाद करने जा रहे हैं। पैसा निकाल तो बोलते हैं बाहर जाने के लिए, लेकिन इनके पास पेट्रोल लाने के लिए पैसे भी नहीं रहते। जीडीएस जॉब एम्प्लॉय है और बेइज्जती मत कर। क्या है चुम्मा बोट, हाँ ऊपर भी जा सकते हैं, ऊपर चलेंगे। ఇక్కడికి అయితే ఫైనల్ వచ్చేసామన్నమాట. ఇదే తిలక్ సింధూర్. చూడండి చాలా బాగుంది గాయస్. ఇక్కడ మీకు మొత్తం చూపిస్తే ఇక్కడ ఏమేమి ఉంటాయో, ఏమేమి చేయాలి. గుట్ట కూడా పైన గుట్ట మీద ఎక్కి చూస్తాం ఒకసారి. అక్కడ ప్రసాద్ కిత్తే మే గేట్ 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 దేకో ఏ గేట్. మాక్సిమం ట్రై చేద్దాం ఏంటంటే ఇక్కడ ఏంది ఇది స్టోరీ ఏంది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ లొకేషన్ చూసి ఏమనిపిస్తుంది అంటే నాకు నేను ఎంపీలో ఉన్నా కదా, మన చుట్టూ ఉన్న విలేజెస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మన దగ్గర ఉంటాయి కదా మేడారం జాతరలు సంథింగ్, సేమ్ తెలంగాణలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ మేము ఈ ఏరియాని చూసి ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఈ లొకేషన్ అయితే. మేమైతే సేమ్ మన తెలంగాణలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే ఈ లొకేషన్ చూసి. ఏమంటావురా, ఎలా ఫీల్ ఏం ఫీల్ ఉంది అంటే సేమ్ అయితే చూడండి. పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం మేము. పైకి గాయస్ ఇక్కడ ఏముందంటే ఇట్లా గుట్ట ఉంది కదా, గుట్ట లోపల టెంపుల్ ఉంది అనమాట. పైకి వెళ్ళడానికి దారి అయితే ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి దారి పైకి ఉంది అన్నమాట. సో ఇది చాలా నిలువుగా ఉంది గైస్. మనం ఎక్కడం చాలా కష్టం. ఇక్కడ చూడండి నిలువుగా ఉంది, స్లోప్ కూడా లేదు. సో ఇప్పుడు మన వాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఎక్కుతున్నారు. ఇక్కడ ఇది చాలా హైట్లో ఉంది. వీళ్ళకి అయితే ఎక్కడికే వస్తలేదు. వేరే లెవెల్లో ఉంది గైస్. ఇదైతే గట్టు పైన ఎక్కడానికి ఇదైతే వేసారన్నమాట. ఇక్కడ సీడీలు ఏబిసిడీలు సగం పైకి వచ్చాము. ఇక్కడ నుంచి లొకేషన్ ఇట్లా ఉంది. అరే ఇక్కడ బావి ఉందిరా. ఇక్కడ ఇట్రా గాయ్స్. ఇది చూడండి. ఇది ఏముందంటే లోపల చిల్లిపోయింది. భూమి ఎట్లా చిల్లిపోతుందో గట్టు ఎట్లా చిల్లిపోయింది చూడండి. ఇట్లా చిల్లిపోయింది. ఇది గట్ట అన్నమాట. గట్టు లోపల చిల్లిపోయింది. సో ఇక్కడ పడిపోతారని ఇక్కడ ఇన్పో చేసిరు ఇట్లా. సో అంటే మనుషులు పడిపోకుండా అక్కడ పెట్టారు. ఇట్లా భూభాగం చిల్లిపోయినట్టు చిల్లిపోయింది. సో మనమైతే ఫైనలీ అయితే పైకి వచ్చేసామన్నమాట. మనం ఇది అడవి గట్టలు. ఇక్కడ ఇలాంటి కొండలు ఉండడం రేరు. అండ్ ఉంటే ప్లేన్ ఉంటుంది, ఉంటే కొండలు పెద్ద పెద్దవి ఉంటాయి. गाइस हमने ऊपर आके थक गए गाइस. ये स्लोप ऐसा नहीं है, सीधा ऊपर है ऐसा. हमने यहाँ ना मुश्किल से चढ़े हैं ऊपर से कैसा दिख रहा है लोकेशन. ठीक है चल देखो, मेरे पीछे तो ये है लोकेशन और मेरे आगे है ये वाला. कैसा है यशवंत बता. एकदम है बढ़िया. अच्छा है. ट्रिप में इतने पैसे खर्च करते लेकिन मज़ा नहीं आता गाइस. 150 रुपये खर्च करते बहुत मज़ा आ गया यहाँ पे तो देखने में. लोग దిగేసినాం అండ్ ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్తున్నాం అనమాట. లడ్కేగా మూడ్ ఖరాబ్ వీళ్ళ మూడ్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే లైక్ అది ఏమంటారు, ఎండ చాలా ఉంది కదా ఎండ. సో గాయస్ ఇక్కడ చూడండి, ఇది ఎందుకు తెచ్చిరా ఎవరు తెచ్చిరా తెలియదు, బట్ బాగుంది. ఇక్కడ పెట్టి ఉండే ఇది మన దేవుని చెట్ట, ఇది ఏమో తెలియదు. శక్తి మహాకాళి బూమ్ బూమ్. दोस्तों इनको हम लेके गए थे जंगल में मंगल करवा दिया इनका. हाय बोलो हाय. ఒక టెంపుల్ చూద్దాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలని డైరెక్ట్ మేమైతే పైకి వెళ్ళి ఎంజాయ్ చేసేసి వచ్చేసినాం. ఇది యాక్చువల్లీ భూమి లోపట ఉంది గుడి. భూమి లోపట చూడండి. इसमें से पानी आता, बारिश के दिन में पानी नहीं आता. थोड़ा
अभी भी आता हल्का मतलब बहुत ज़्यादा बारिश होने का कंटिन्यू बारिश होती है గైస్ ఇది యాక్చువల్లీ మొత్తం మట్టితో ఉంది అనమాట పైన మట్టితో ఉంది మొత్తం సో దీంట్లో చెప్పడానికి అసలు అవును గాయస్ మొత్తం లోపల ఉంది గాయస్ ఇది మొత్తం లోపల ఇది గట్టు ఉంటుంది కదా గట్టు లోపల ఉంది ఇది గుడి చాలా బాగుంది గైస్ మొత్తం మట్టితోటి ఇది తొవ్విరో లేకపోతే చేతోటి చేసిరో లేకపోతే అట్లనే ఉందో మనకు తెలియదు బట్ లోపల మొత్తం లోపల ఉంది ఇది మట్టితోటి ఉంది సో వీడైతే తాయితే కట్టుకున్నాడు అన్నమాట సో గుడి అయితే బాగుంది గాయస్ भी है गाइस ऊपर भी है अभी गाइस పైకి వెళ్ళి చూద్దాం మనం పైకి ఇంకా ఇలాంటి ఎన్ని ఉన్నాయో తెలుస్తలేవు గాయస్ ఇంకా మళ్ళీ లోపల మళ్ళీ లోపల ఉంది ఇది గట్టు కింద లోపల సో గాయస్ ఇవైతే క్రేజీగా ఉన్నాయి గంట కొడతాం సో ఇలాంటి ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి గాయస్ ఇదైతే చాలా బాగుంది అంటే గట్టు లోపల మధ్యలో ఉండడం ఇలాంటి గుడిలు ఎట్లా గాయస్ అసలు కట్టుతారా వీళ్ళు లేకపోతే అలా తయారవుతాయా అవి అసలు అర్థమైతే తెలియదు ఒక స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ అంటే లైక్ ఇది ఇంత స్ట్రేట్గా ఉంది స్కేల్ లాగా పొడవుగా ఉంది అండ్ మధ్యలో ఏమో గుడి ఉంది మధ్యలో లోతుగా మీకు చూశారు కదా ఇంతకుముందు వీడియోలో లోతుగా ఉన్నాయి అసలు ఇవి అమ్మ వీటి ఫాల్తుగాడు సో అయితే శివయ్య ఉన్నాడు ఇక్కడ మనకి దగ్గర వెళ్ళి చూద్దాం శివయ్యకి సో ఫైనలీ లుక్ సారీ సో గైస్ ఇక్కడ కోతిలు చాలా ఉన్నాయి ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడ మేము ఉంటాం ఇది మా సామ్రాజ్యం ఇది మా రాజ్యం అన్నట్టు ఇవి చూడండి దాడులు చేస్తున్నాయి గైస్ ఇవి పైకి వస్తున్నాయి బాయ్ చాలా డేంజర్ ఉన్నాయి కోతులు ఇవి పైకి ఉంది ఇక్కడ వాటర్లో మనం ఎంజాయ్ చేద్దాం और చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు గైస్ ये चाहिए तेरे को शंकर चाहिए क्या चाहिए హ్యాపీ బాగుందా పీస్ కావాలంటే అడవిలో రావాల్సిందే గాయస్ తప్పదు तेरी वीडियो ही नहीं हुई बैंक तो देख उसने एक वीडियो बनाई है पूरी उधर घूम रहा है उधर कौन तेरा ही भाई हाँ एक ब्लॉगर घूम रहा है उधर फोज दे अच्छी सी दे क्या है वो क्या है ऐसी फोज देता है क्या ऐसे मॉडल छिपरी जैसा दे दे स्माइल कर